Hey hi hello guys, welcome back to our channel. And ఈ వీడియోలో మనం రాబిన్ హుడ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ గుడ్ బై అగ్లీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ ఓడెలా 2 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ తో పాటు మరికొన్ని ఓటీటీ మూవీస్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు, ఎవరు లైక్ అయితే చేయట్లేదు. అండ్ ఈ వీడియోకి నేను జస్ట్ 500 లైక్స్ అయితే డైరెక్ట్ తీస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్ లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 మ్యాట్ స్క్వేర్ మూవీ. సో ఈ మూవీలో మనకి సంగీత్ సోవన్, నితిన్ అండ్ రామ్ నితిన్ గారు ఈ మూవీలో లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది March 28న. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ మనకి ఈ మూవీని March 25న అయితే రిలీజ్ చేసింది అనమాట. సో ఇప్పుడు ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. సో నేను మీకు ముందుగానే చెప్పాను కదా, ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్ లో April 25న రిలీజ్ అవుతుందని. సో ఇప్పుడు మనకి మూవీ రిలీజ్ అయిపోయింది అనమాట ఓటీటీలో. సో మరి మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మల్టిపుల్ ఆడియోస్ లో రిలీజ్ అయింది. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం అండ్ కన్నడ లాంగ్వేజెస్ లో ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొచ్చారు. సో మరి మీకు ఇలానే యాక్యురేట్ గా ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఇక నెంబర్ 2 ద రాయల్స్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. అండ్ ఈ వెబ్ సిరీస్ మనకి సీజన్ 1 అయితే తీసుకొస్తున్నారు నెట్ఫ్లిక్స్ వాళ్ళు. సో ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ అండ్ నెట్ఫ్లిక్స్ మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేసింది. May 9th నుంచి ఈ సిరీస్ మనకి అవైలబుల్ గా ఉంటుంది అనమాట. సో సీజన్ 1 అయితే వస్తుంది. సో మరి మీలో ఎవరికైనా చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్ లో అయితే May 9th నుంచి అవైలబుల్ గా ఉంటుంది. ఇక నెంబర్ 3 ట్రింగ్. సో ఇది కూడా ఒక కొత్త మూవీ అనమాట. అండ్ ఈ మూవీని మనకి ఈటీవీ విన్ వాళ్ళు తీసుకొస్తున్నారు. అండ్ ఈటీవీ విన్ అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేసింది. April 27th నుంచి ఈ మూవీ మనకి అవైలబుల్ గా ఉంటుంది. సో మరి మీలో ఎవరికైనా చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు ఈటీవీ విన్ లో. ఇక నెంబర్ 4 ఈఎంఐ. సో ఇది కూడా ఒక కొత్త మూవీ అనమాట. అండ్ ఈ మూవీని మనకి 10 కోట వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. May 1st నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మరి మీలో ఎవరికైనా చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు May 1st నుంచి. ఇక నెంబర్ 5 సికిందర్. సో ఈ మూవీలో మనకి సల్మాన్ ఖాన్ గారు అండ్ రష్మిక మందన అండ్ ఏఆర్ మురుగదాస్ గారు ఈ మూవీని డైరెక్ట్ అయితే చేశారనమాట. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్ గానే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే, ఈ మూవీకి ఓవరాల్ గా ఇండియాలో నెట్ వచ్చేసి 110 కోట్ల నెట్ ని అయితే రాబట్టింది. అండ్ వరల్డ్ వైడ్ గా 184 కోట్ల నెట్ ని ఈ మూవీ అయితే రాబట్టింది అనమాట. సో అలా ఈ మూవీ ఓవర్సీస్ లో 54 కోట్లు అయితే రాబట్టి అనుకున్నంత రేంజ్ లో ఈ మూవీ థియేటర్స్ వద్ద పర్ఫామ్ చేయలేకపోతుంది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ మనకి ఈ మూవీని 40 or 45 days అగ్రిమెంట్ డేట్ ని అయితే రాయించుకున్నారు అనమాట. సో అలా సికిందర్ మూవీ మనకి ఓటీటీలో ఎప్పుడు వస్తుందంటే May 25th నుంచి ఈ మూవీని మనకి స్ట్రీమింగ్ అయితే తీసుకొస్తారు నెట్ఫ్లిక్స్ వాళ్ళు. సో మరి మీరు ఎవరైనా సికిందర్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్ లో May 25th నుంచి. ఇక నెంబర్ 6 ద బిగ్ ఫైట్. సో ఇది ఒక యానిమేషన్ మూవీ అనమాట. అండ్ ఈ మూవీని మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేసింది. April 30 నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది విత్ మల్టిపుల్ ఆడియోస్, మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో. సో మరి మీరు ఎవరైనా వాచ్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు. April 30 నుంచి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఇక నెంబర్ 7 అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. సో ఈ మూవీలో మనకి కళ్యాణ్ రామ్ గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీలో విజయశాంతి గారు కూడా యాక్ట్ చేశారు. ఇక ఈ మూవీ మనకి రీసెంట్ గానే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అనమాట. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ వచ్చేసి ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఫస్ట్ వీక్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ ఫస్ట్ వీక్ లో ఈ మూవీకి ముందుగా నైజాంలో 2.38 కోట్లు అయితే రాబట్టింది. అండ్ సీడెడ్ లో 93 లక్షలు ఈ మూవీ రాబట్టింది. ఆంధ్రాలో 3 కోట్లు. సో అలా ఈ మూవీకి మన తెలుగు స్టేట్స్ లో 6.31 కోట్ల షేర్ ని అండ్ 11.50 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టి పర్లేదు అనిపించుకుంది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఈ 7 days లో 13.95 కోట్ల గ్రాస్ ని అండ్ 7.21 కోట్ల షేర్ ని ఈ మూవీ అయితే రాబట్టింది. యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 22 కోట్లు. సో ఇంకా ఈ మూవీ హిట్ కావాలంటే 14 కోట్లకు పైగానే ఈ మూవీ అయితే కలెక్ట్ చేయాలి. సో అట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రన్ అవుతుంది. సో చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నట్టు టాక్స్ అయితే జరుగుతున్నాయంట. ఇక ఈ మూవీ మనకి ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే May 16th ని ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. సో అట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రన్ అవుతుంది. సో మీరు థియేటర్స్ లో చూద్దాం అనుకుంటే థియేటర్స్ కి వాచ్ చేయొచ్చు, లేదా ఓటీటీలో చూద్దాం అనుకుంటే May 16th వరకు మీరైతే వెయిట్ చేయాలి. ఇక నెంబర్ 8 ఓడెలా 2 మూవీ. సో ఈ మూవీలో మనకి తమన్నా గారు లీడ్
రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా మనకి రీసెంట్ గానే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాం లో 1.10 కోట్లు అయితే రాబట్టింది. అండ్ సీడెడ్ లో 42 లక్షలు, ఆంధ్రాలో 1.34 కోట్లు. సో అలా ఈ మూవీ మన తెలుగు స్టేట్స్ లో దాదాపు 3 కోట్ల షేర్ ని అండ్ 6 కోట్ల గ్రాస్ ని ఈ మూవీ మన తెలుగు స్టేట్స్ నుంచి రాబట్టింది అనమాట. సో అలా ఓడెలా 2 మూవీ వరల్డ్ వైడ్ గా 3.60 కోట్ల షేర్ ని అండ్ దాదాపు 7 కోట్ల గ్రాస్ ని ఈ మూవీ అయితే రాబట్టింది. సో ఇంకా ఈ మూవీ హిట్ ఫటిక్ ని తెచ్చుకోవాలంటే ఇంకా ఈ మూవీ అయితే కలెక్ట్ చేయాలన్నమాట. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో వాళ్ళు మనకి అఫీషియల్ గా రిలీజ్ చేశారు ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు దక్కించుకున్నట్టు. ఇక ఈ మూవీ మనకి ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఈ మూవీకి 1 మంత్ అగ్రిమెంట్ డేట్ అయితే రాయించుకున్నారు. సో అలా ఈ మూవీ మనకి May 16th ఓటీటీలో అయితే రిలీజ్ అవుతుంది. సో అట్ ప్రెసెంట్ ఓడెలా 2 మూవీ మనకి థియేటర్స్ లో అయితే రన్ అవుతుంది. సో మీరు థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేద్దామంటే థియేటర్స్కి వెళ్ళి చూడొచ్చు, లేదా ఓటీటీలో చూద్దాం అనుకుంటే May 16th వరకు మీరైతే వెయిట్ చేయాలి. ఇక నెంబర్ 9 గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ. సో ఈ మూవీలో మనకి త్రిష అండ్ అజిత్ గారు ఈ మూవీలో లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. ఇక ఈ మూవీ మనకి రీసెంట్ గానే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయిందనమాట. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా మన తెలుగు స్టేట్స్ లో 3.12 కోట్ల షేర్ ని అండ్ 6.26 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టింది మన తెలుగు స్టేట్స్ నుంచి. ఇక తమిళనాడులో అయితే ఈ మూవీ దుమ్ము రేపుతుందని చెప్పొచ్చు. ఈ మూవీకి ఓవరాల్ గా 145 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది ఒక్క తమిళనాడు నుంచే. సో అలా అజిత్ గారి కెరీర్ లోనే హైయెస్ట్ నెంబర్స్ అయితే పెట్టబోతుంది అనమాట ఈ మూవీ. అలా ఈ మూవీ దుమ్ము రేపుతుందని చెప్పొచ్చు తమిళనాడు నుంచి. ఇక కర్ణాటకలో అయితే 14.5 కోట్లు అండ్ కేరళలో 3.40 కోట్లు అయితే రాబట్టింది ఈ మూవీ. సో అలా గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఈ 15 డేస్ లో వరల్డ్ వైడ్ గా దాదాపు 116 కోట్ల షేర్ ని అండ్ 235 కోట్ల గ్రాస్ ని రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు. సో అలా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ మార్క్ అయితే టచ్ చేసింది. ఈ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి వరల్డ్ వైడ్ గా 116 కోట్లు. సో అలా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ మార్క్ అయితే టచ్ చేసింది. సో ఇప్పటి నుంచి ఈ మూవీకి వచ్చిన ప్రాఫిట్సే. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీ టెలికాస్ట్ రైట్స్ వచ్చేసి జెమినీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో అలా గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ మనకి ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే May 8th నుంచి ఈ మూవీని మనకి స్ట్రీమింగ్ అయితే తీసుకొస్తారనమాట. సో అట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో కూడా రన్ అవుతుంది. సో థియేటర్స్కి వెళ్ళి చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు, లేదా ఓటీటీలో చూద్దాం అనుకుంటే May 8th నెట్ఫ్లిక్స్ లో అయితే వాచ్ చేయండి. ఇక నెంబర్ 10 రాబిన్ హుడ్ మూవీ. సో ఈ మూవీలో మనకి శ్రీలీల, నితిన్ గారు ఈ మూవీలో లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ డేవిడ్ వార్నర్ గారు ఈ మూవీలో క్యామియో అయితే యాక్ట్ చేశారు అనమాట. అండ్ ఈ మూవీ మనకి March 28th థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ మంచి హైప్ తో అయితే రిలీజ్ అయింది. బట్ అనుకున్నంత రేంజ్ లో ఈ మూవీ థియేటర్స్ వద్ద పర్ఫామ్ చేయలేకపోయింది. ఈ మూవీ ఓవరాల్ గా థియేటర్స్ లో దాదాపు 7.5 కోట్ల షేర్ ని అండ్ 14.50 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టింది. యాక్చువల్లీ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 28 కోట్లు. బట్ ఈ మూవీ కలెక్ట్ చేసిన షేర్ వచ్చేసి 7.5 కోట్లు. సో అలా ఈ మూవీ హిట్ కావాలంటే దాదాపు 20 కోట్లకు పైగానే అయితే కలెక్ట్ చేయాలి ఒక్క థియేటర్స్ నుంచే. బట్ మూవీ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 1 మంత్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీలో రిలీజ్ కావడానికి అయితే రెడీ అయిపోయింది. యాక్చువల్లీ మూవీ కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో చాలా మంది థియేటర్స్ లో అయితే మిస్ అయి ఉంటారు. బట్ మూవీ అయితే బాగానే ఉంటది. ఎందుకో ఈ మూవీ హిట్ అయితే కాలేదు. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ టెలికాస్ట్ రైట్స్ జీ తెలుగు వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. సో ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు G5 లో రిలీజ్ చేస్తారు. అండ్ టీవీలో రిలీజ్ చేసినప్పుడు జీ తెలుగులో ఈ మూవీని టెలికాస్ట్ అయితే చేస్తారు. ఇక ఈ మూవీ G5 లో ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే May 2nd నుంచి ఈ మూవీని మనకి స్ట్రీమింగ్ అయితే తీసుకొస్తారు. సో 100% పక్కా అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా మనకి చాలా ఎర్లీగా అయితే వస్తుంది. సో నేను చెప్తాను కదా ఈ మూవీ మనకి May 2nd నుంచి G5 లో స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మరి మీరైతే వెయిట్ చేయండి. సో ఎవరైనా రాబిన్ హుడ్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. May 2nd నుంచి G5 లో కన్ఫర్మ్ గా అయితే రిలీజ్ అవుతుంది. సో ఈ వీడియోకి తింటే గైస్ ఇలాంటి మీకు మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ దిస్ ఎపిసోడ్ నెక్స్ట్ వాచింగ్.